62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. మనం పుట్టినప్పుడే ఎలర్జీ స్టార్ట్ అవుతుంది, పుట్టక ముందే స్టార్ట్ అవుతుంది. ఎలా అంటే పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, సో వాళ్ళ నుంచి ఒక జెనెటిక్స్, జీన్స్ అంటారు కదా, జీన్స్ ద్వారా మనకు వస్తుంది. సో ప్రతి ఒక్కరికి వస్తుంది అంటే కాదు. దాంట్లో 2 hit హైపోథెసిస్ అంటారు. అంటే మన బాడీకి టెండెన్సీ ఉండాలి, ప్లస్ ఎన్వైరన్మెంట్ కూడా సహకరించాలి. ఒక పర్సన్కి టెండెన్సీ ఉందనుకోండి, ఎన్వైరన్మెంట్ క్లీన్ ఉంది, ఎన్వైరన్మెంట్లో డస్ట్ లాంటివి లేవు, సో బాడీ రియాక్ట్ అవ్వదు. సో ఇప్పుడు నెక్స్ట్ కొంచెం చిన్నప్పుడు ఏం చేస్తారు, ఫస్ట్ పిల్లలు నడవడం కంత ముందు అంబాడతారు. అప్పుడేంటి, కాళ్ళు చేతులు భూమిపైనే ఉంటాయి. అలాంటి టైంలో డస్ట్ ఉందనుకోండి కింద, అది స్కిన్కి తాకి ర్యాషెస్లా వస్తాయి. దట్ ఈస్ ఫస్ట్ స్టేజ్. ఎలర్జీ ఉన్న వాళ్ళకి చిన్నప్పుడే తెలిసిపోతుంది. కొంతమందికి చిన్నపిల్లలకి ఇవి ర్యాషెస్ ఇక్కడ ఈ భాగంలో కానీ ఇక్కడ కానీ చిన్న పులిపిల్లలు అంటారు, రెడ్ ర్యాషెస్ వస్తుంటాయి. సో అది ఎలర్జీ సైన్. అది యూజువల్గా చాలామంది గుర్తించారు. ర్యాష్ అనుకొని చెప్పి లోషన్స్ పెట్టేస్తారు, సెట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టేజ్ ఏంటి, ఆ బేబీ నడవడం స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏరియా ఆఫ్ కాంటాక్ట్ అంటే కాళ్ళు జస్ట్ భూమికి టచ్ అవుతాయి, బాడీ ఎక్కడ టచ్ అవ్వదు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఎలర్జీ వచ్చేది, నోస్. ఎందుకంటే నిలబడి శ్వాస తీసుకుంటున్నాడు. సో నోస్లో ఉన్నాక ఏమవుతుంది, బ్రీతింగ్ చేస్తున్నాడు. పిల్లలు చాలామంది చూసి ఉంటారు, రెగ్యులర్గా తుమ్ములు, దగ్గు, కంటిన్యూస్ నీరు కారడం. సో ఇవి ఉన్నాయి, తగ్గట్లేదు, ఒక సంవత్సరంలో 12 సార్లు కంత ఎక్కువ అవుతుంది అంటే మీరు టెస్ట్ చేయించాలి. ఎందుకు అవుతుంది, ఇది నార్మల్ కాదు. మోర్ దెన్ 12 times in a year ఇస్ నాట్ నార్మల్. ఏదో కారణం ఉండొచ్చు, ఇమ్యూనిటీ తక్కువ ఉండడం వల్లనో, ఎలర్జీయో, లేకుంటే లోపల అడినాయిడ్స్ పెరగడం వల్లనో, ఇవి చాలా కారణాలు ఉంటాయి. సో 100% మోర్ దెన్ 12 సార్లు ఒక్క సంవత్సరంలో ఇలాంటివి అవుతున్నాయంటే 100% టెస్ట్ చేయించాలి. ఇప్పుడు నెక్స్ట్ పెద్దగా అవుతుందని మంచి అలర్జీ ఇక్కడే ఉంటుందా, కాదు, ఇక్కడి నుంచి లంగ్స్కి పోతుంది. సో ఇది ఆస్తమా రూపంలో వస్తుంది. సో ఆస్తమా కూడా ఒకలాంటి ఎలర్జీ. అన్ని ఆస్తమాలు ఎలర్జీ కాదు. ఆస్తమాలో ఆల్మోస్ట్ 60-70% ఎవరికైతే ఆస్తమా ఉన్నదో వాళ్ళకి ఎలర్జీ ఉంటుంది. ఎలర్జీ సార్ట్ చేశాక ఆస్తమాకి తగిన మెడికేషన్ కూడా తగ్గించాం. సో ఎలర్జీ అంత ఇంపార్టెంట్. ఫస్ట్ ఎలర్జీ గుర్తించడం, దెన్ ఎలర్జీ తగిన ట్రీట్మెంట్ పెట్టడం, దానికి రిలేటెడ్ సిమ్టమ్స్ అంటే ఐస్ వాటరింగ్ కానీ, నోస్ వాటరింగ్ కానీ, ఆస్తమా, ఇవి కూడా తగ్గుతాయి. సో ఇదండి ఆస్తమా స్టార్ట్ అయ్యే పుట్టుక నుంచి ఎండ్ వరకు.